హాయ్ అండి, నేను మీ రజనిని. ఈ రోజు అయితే మనం టమోటా బంగాళాదుంప కర్రీ అయితే చేసుకుందాం. వెరీ వెరీ టేస్టీ, చాలా బాగుంటుంది. రండి కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం, తయారు చేసుకుందాం. హాయ్ అండి, నేను మీ రజనిని. ఈ రోజు అయితే మనం బంగాళాదుంప టమోటో కర్రీ అయితే చేసుకుందాం. కావాల్సినంత కోకోనట్ ఆయిల్ బాగా హీట్ అయింది లేని చూసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి ఇలా చీల్చి కింద అయితే కట్ చేసుకోండి. ఆనియన్స్ 2 గడ్డలు అయితే తీసుకోండి. ఇలా అయితే తీసుకుని కట్ చేసుకోండి. బాగా గోల్డ్ కలర్ రావాలి. చూడండి, కలర్ అయితే చేంజ్ అయినాయి. చూడండి, ఆలు పీస్ అయితే ఇలా అయితే కట్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు బాగా కుక్కనిద్దాం. చూడండి, కలర్ అయితే చేంజ్ అయింది, బాగా ఫ్రై కూడా అయింది. టమాటోలు అయితే 4 తీసుకున్నా. ఇలా అయితే వేసుకోండి. కొంచెం పీసులు కింద అయితే కట్ చేసుకుని హాఫ్ స్పూన్ పసుపు, కావలసినంత కారం 2 స్పూన్లోకి వేసుకున్నా. 1 స్పూన్ కల్లుప్పు, బాగా అంతా కలుపుకోండి. పచ్చి వాసన పోయే వరకు కారం బాగా వేయించుకోండి. తగినంత వాటర్, పీసెస్ అన్నీ ములిగే వరకు పోసుకోండి. వాటర్ ఇలా వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోండి మొత్తం. చూడండి, ఇలా అయితే మూత పెట్టేసుకోండి ఒక 10 నిమిషాలు. చూడండి, కర్రీ కుక్ అయింది లేని చూసేద్దాం. హెల్త్కి చాలా మంచిదండి. టమాటో బ్లడ్ పడుతుంది. బంగాళాదుంప అండి, టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా మంచిది. వాత ఉన్న వాళ్ళు ఒకటే తినకూడదు. కొత్తిమీర అయితే వేసేసుకోండి. సన్నగా తరిగి నీట్గా కడుక్కుని వేసేసుకోండి.
కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. కంపల్సరీగా తప్పులు రైట్లు ఉంటే సరి చేసుకుంటా. బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి, టమాటో కర్రీ, బంగాళాదుంప టేస్ట్గా చాలా బాగుంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. బై బై ఫ్రెండ్స్, బాయ్ అండి.